NDA government came into power, that is in 2024, Andhra Pradesh had the lowest literacy level. Preceding 5 years, 19 to 24, adult education was given a miss. Today, just in our education department, that is enabling me to deliver results. If you look at our results as government schools, we have shown fantastic progress last year. This is the first year where close to 85,000 students migrated from the private school to the government schools in Andhra Pradesh. నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. నారా లోకేష్ ఇక్కడ జాతి ఛానల్స్ లోనే కాదు నేను VP అయ్యేది, ఇంటర్నేషనల్ లెవెల్లో నేను VP అవుతాను ఈ రోజు మాలోకమని ప్రూవ్ చేసుకున్నట్టుగా ఉంది. ఇక్కడ చూడండి, ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ లోకేష్ వచ్చిన తర్వాత ఎంత దారుణంగా విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందంటానికి 2024 సంవత్సరంలో ప్రభుత్వ స్కూల్లో చదివేటటువంటి విద్యార్థుల సంఖ్య 32,50,000 ఉంటే 2025 సంవత్సరం వచ్చేటప్పటికి లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన మొట్టమొదటి ఏడాదిలో 2.85 లక్షల మంది స్టూడెంట్స్ తగ్గి 29,65,000 పరిమితం అయ్యారు. మరి విద్యాశాఖ భ్రష్టు పట్టినట్టే కదా. అదే విధంగా 4,750 ప్రభుత్వ స్కూల్లో 1వ తరగతికి ఒక్క అడ్మిషన్ కూడా జాయిన్ అవ్వాల. గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్ కి వెళ్ళిన వాళ్ళు 3,50,000 మంది ఉన్నారు ఒక ఏడాదిలో. గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్ కి వెళ్ళిన వాళ్ళు 3,50,000 మంది ఉన్నారు ఒక ఏడాదిలో. అది మూసినదరా. మీ మీద నమ్మకంతో, మంచి చదువులు ఇస్తారనే నమ్మకంతో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాను సార్. మంచి చదువునే కాకుండా మాకు కడుపు నిండా అన్నం పెట్టారు సార్. మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని లైక్ క్వాలిటీ బ్యాగ్స్, బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్, షూస్ అండ్ ఎవ్రీథింగ్ యూ గేవ్ అస్. మాకు ఏమేం కావాలో ఒక సొంత మామలా మమ్మల్ని చూసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. కళలో కూడా సాధ్యం కాని ఇళ్లలో సాధ్యం చేసి చూపించారు సార్ మీరు. ఆంధ్రప్రదేశ్ scored an impressive 38.50 points, surpassing Kerala's 36.55. It to the visionary and dynamic leadership of Chief Minister Jagan Mohan Reddy.